నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్నికలు ముగిసాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? మాది రంగనాలపేట. నేను ఆటో తోలుతాను. మాకే అధికారం ఇచ్చింది అనిల్ కుమార్ యాదవ్ ఈడ అజిత్ ఈయన సారు ఖలీల్ భాయ్. కాకపోతే ఆయన మచ్చితారుగా ఆయన నీలాగా బొట్టుడు నా బొట్టుడు. నువ్వు టీ తాగితే ఆయన టీ తాగుతాడు అక్కడ కోటమెట్లో. కాకపోతే ఆయన గెలుస్తారని చెప్పి ఏ రోజు నేను అనుకోలే. నారాయణ సార్ వందల కోట్ల ఆశయమే, టీడీపీ సారే. ఏమే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని మిమ్మల్ని అడుగుతున్నా పెస్తున్నా. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆయన 100 కోట్ల ఆశయమే. నేను గరీబోన్ని. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాకపోతే టీడీపీ రావాలా. మా ఖలీల్ భాయ్కి అయితే ఓటు అయితే లేదు. ఎందుకు లేదంటే అనిల్ సార్లు వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఈయనకి అంత ఆయనకు ఉండేది 5 ఎకరాల ఇల్లు. నారాయణ సారు ఇంతకుముందు 150 కోట్లు పెట్టి పనిచేసి చూపించాడు. ఆయన గారు గెలిపిలే. ఇప్పుడు మా అజీజ్ భాయ్ గారు అదే పరిస్థితి. ఇప్పుడు రూరల్ సిటీ మొత్తం మారింది. రూరల్గా వచ్చేసి మా సార్ రావాలా. ఎవరు? కోటమిరెడ్డి సిద్ధన్ రెడ్డి. సిటీ వచ్చేసి ఈయన నారాయణ సారే రావాలా. మేము ముస్లిమ్స్ అని చెప్పి నాకే ఇబ్బంది ఏం లే. మీరు కాకుండా యూట్యూబ్లో పెట్టుకోండి, దేంట్లోనే పెట్టుకోండి. ఇంత ముందు గారు ఇచ్చాను, ఇప్పుడు గారు ఇస్తాను. నేను ఆటో తోలుతా. కాకుంటే నెల్లూరులో మాది రంగనాలపేట, నేను ఉండేది గొల్లవీధి. ఇది నా పరిస్థితి. ఆటో తోలుతా. ఫైనల్గా నెల్లూరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? నారాయణ సరే. నమస్తే అన్న. నమస్తే బాయ్. ఎన్నికలు ముగిసాయి, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? నెల్లూరులో మాత్రం నారాయణ ఎక్కువ డెవలప్ చేశారు. ఇంతకుముందు నారాయణ మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఖలీల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి మా ఏరియాలో. మాది జెండా వీధి బిట్టు, అదే ఓల్డ్ సిటీ లాగా ఎక్కువ ఖలీల్కే పడ్డాయి. మ్యాక్సిమం నారాయణ గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అది ఇంకేం కావాలా? ఓకే. నెల్లూరులో వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు? వైసీపీకి 4, టీడీపీకి 3. మేము 7 స్థానాలు కదా నెల్లూరు. వైసీపీకి 4, టీడీపీకి 3 రావచ్చు. నెల్లూరు టౌను, నెల్లూరు రూరలు, కోవూరు టీడీపీకి రావచ్చు. మిగతా వైసీపీకే ఎడ్జ్ ఉంది. ఓకే. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దూరం నాలెడ్జ్ లేదమ్మా. ఆ పిఠాపురం ఊరు అనేదే మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కాబట్టి గెలవచ్చు. అంటే లేడీస్ అంతా ఎక్కువ అతనికే వేశారని చెప్తున్నారు కాబట్టి గెలవచ్చు. ఛాన్సెస్ ఎక్కువ పవన్ కళ్యాణ్కే ఉన్నాయి.